ఏపీకి 4 ఏళ్లుగా రాజధాని లేకుండా చేసిన వ్యక్తి జగన్ అని, నెలకొక తారీఖు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనలో హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీని నిర్మించి రాజధానిలో ఉద్యోగుల భవనాలను దాదాపు పూర్తి చేశారని నారా లోకేష్ తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాజధాని ఎక్కడో ఎవరికీ తెలియదని, ఎక్కడా ఒక్క ఇటుక కూడా వెయ్యలేదని, టీడీపీ హయాంలో నిర్మించిన రోడ్లపైనే జగన్ తిరుగుతున్నారని నారా లోకేష్ అన్నారు. అమరావతి, కర్నూలు, విశాఖలో భూములు దోచుకోవడం తప్ప ఎక్కడా నిర్మాణాలు జరగలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే ఏపీ రాజధాని అమరావతిగా ఎంతో ప్రగతి సాధిస్తుందన్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పేర్లకు స్టిక్కర్లు వేయడం తప్ప ఎటువంటి అభివృద్ధి జరగలేదని నారా లోకేష్ అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కర్నూలు నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లే విధానానికి ఫుల్ స్టాప్ పెడతామన్నారు. ఐటీ ఉద్యోగాల కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్కు వెళ్లకుండా ఏపీలోనే ఉద్యోగాలు చేసేలా ఐటీ కంపెనీలను తెస్తామని లోకేష్ తెలిపారు. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తామని, యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని నారా లోకేష్ అన్నారు. నిరుద్యోగులకు ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి రంగాల్లో ప్రోత్సహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల భద్రతకు కావలసిన చర్యలు చేపడతామన్నారు. చిన్ననాటి నుండే పాఠశాలల్లో మహిళల పట్ల గౌరవం, మర్యాద నేర్చుకునేలా పాఠ్యాంశాలు రూపొందిస్తామన్నారు. వైసీపీ పాలనలో దిశ చట్టం పేరుతో మహిళలను మోసం చేస్తున్నారని నారా లోకేష్ అన్నారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలకు పాల్పడిన వారు దర్జాగా బెయిల్పై వచ్చి రోడ్లపై తిరుగుతున్నారని ఆరోపించారు. మహిళలపై దౌర్జన్యాలు, అఘాయిత్యాలకు పాల్పడితే మరణమే శరణమనేలా చట్టాలను కఠినతరం చేస్తామని లోకేష్ అన్నారు. జగన్ రెడ్డికి జైలు బతుకు తప్ప అభివృద్ధి తెలియదని, మళ్లీ ఆ కుటుంబం చంచల్గూడ జైలుకు వెళ్లే పనిలో బిజీగా ఉందని లోకేష్ తెలిపారు. 4 ఏళ్ల జగన్ పాలనలో ఏ కార్పొరేషన్కు నిధులు ఇవ్వలేదని, ఏపీని సర్వనాశనం చేశారని నారా లోకేష్ తెలిపారు. ఏపీలో వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టిపోయాయని, యువత భవిష్యత్తు అంధకారం అయిందని తెలిపారు. యువత భవిష్యత్తు కోసమే యువగళం పాదయాత్ర చేస్తున్నానని, యువత తమ హక్కుల కోసం జగన్ ప్రభుత్వంతో పోరాడాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. జగన్ పాలనలో ఒక్క పరిశ్రమను కూడా రాష్ట్రానికి తీసుకురాలేదని, పరిశ్రమల గురించి ప్రశ్నిస్తే కోడిగుడ్డు అంటూ కాలక్షేపం చేస్తున్నాడని నారా లోకేష్ విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక యువతకు మేలు చేసే కార్యక్రమాలన్నీ పునరుద్ధరిస్తామని నారా లోకేష్ తెలిపారు. జగనోరా వైరస్ పోవాలని, అందుకు మన ఓటే వ్యాక్సిన్ అని నారా లోకేష్ అన్నారు. విద్యార్థులు, యువత ఒక్కటై టీడీపీని గెలిపించాలని నారా లోకేష్ కోరారు.